అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా మదనపల్లెకు చెందిన టీడీపీ నాయకులు నాగూర్ వల్లి ఎంపికై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సిబిఎన్ రెడ్డి, శేఖర్ నాయుడు కలిసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన మదనపల్లి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు జి నర్సయ్య గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి, అలాగే స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ ప్రసాద్ బాబు గారికి, అలాగే జోనల్ సెక్రటరీ ఎన్ఆర్ శేఖర్ గారికి, అలాగే రీజనల్ సెక్రటరీ బిసి శేఖర్ గారికి, ఎంపీఎల్ 1 ప్రెసిడెంట్ మసూదుల్ గారికి, సెక్రటరీ కె ఈసఫ్ గారికి, మదనపల్లి ఎంపీ 2 డిపో ప్రెసిడెంట్ పి శ్రీనివాసులు గారికి, సెక్రటరీ ఎస్కే హుసేన్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రాజంపేట, రాయచోటి, పీలేరు అధ్యక్ష కార్యదర్శులకి, కార్మిక నాయకులకి, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ 1 and 2 డిపో గౌరవాధ్యక్షులుగా ఒక తగిన గౌరవాన్ని మనకిచ్చి గౌరవాధ్యక్షులుగా నన్ను ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి, పెద్దలకి, ఎంప్లాయీస్ యూనియన్ పెద్దలకి, సహచర మిత్రులకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నా చిన్నతనం నుండి కూడా నేను గమనిస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ గత 30 సంవత్సరాలుగా కూడా మదనపల్లి డిపోలలో ఎవరైతే ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఎన్నికవుతారో వారు శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, అనేక ప్రజాప్రతినిధులుగా ఈ సభా వేదిక మీద నుండి ఎన్నికైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి యూనియన్ ఈ మదనపల్లి ఆర్టీసీ యూనియన్